మహాగణుడు మహోన్నతుడు మహాపరిశుద్ధుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని 2వ తిమోతి 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. ఈ శీర్షిక అంతట్లో అపాయకరమైన కాలములు కొంతమంది మనుషుల వలన వస్తున్నాయని మనం గ్రహిస్తూ ఉన్నాం. అందులోనే భాగంగా ఈ రోజున తల్లిదండ్రులకు అవిధేయులు అనే ఒక రకమైనటువంటి మనుషులు, వీరి వలన ప్రమాదము వాటిల్లుతుంది. వీరికి మనము విముఖులమై ఉండాలని లేఖనము సెలవిస్తుంది. కనుక తల్లిదండ్రులకు అవిధేయులు అనే ఈ యొక్క అంశములో కొంతమంది పిల్లల గురించి, వారి యొక్క జీవిత విధానమును గురించి దేవుని వాక్యంలో మనము ధ్యానము చేద్దాం. తల్లిదండ్రులకు అవిధేయులై ఉండుడి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము మన తల్లిదండ్రులకు విధేయులుగా జీవించాలి, వారికి లోబడాలి. కారణం ఏంటంటే, మన దేవుడు మనకు అనుగ్రహించిన మన దేశంలో మనము దీర్ఘాయుష్మంతులుగా జీవించాలి అంటే ఖచ్చితముగా తల్లిదండ్రులకు లోబడవలసిందే. దేవుని వాక్యము కూడా స్పష్టముగా తల్లిదండ్రులకు విధేయులుగా ఉండమని, తల్లిదండ్రులకు లోబడమని వాక్యము సెలవిస్తుంది. కానీ 2వ తిమోతి 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదివినప్పుడు, అంత్యదినములలో అపాయకరమైన కాలములో వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు చివరి దినాల్లో తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు, కనుక మీరు వారికి విముఖులుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజున ఈ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నవారు ఎవరు, తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నవారు ఎవరు అనే విషయాన్ని మనము నేర్చుకుందాం. ముందుగా ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పింపవలెను. ప్రియులారా, ఈ వాక్యమును మనం చదివినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, అబ్రహాము తనకున్నటువంటి ఒక్క కుమారుణ్ణి, తను ప్రేమించిన కుమారుణ్ణి దేవునికి తిరగక దేవునికి ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డట్లుగా ఈ అధ్యాయం అంతట్లో కూడా మనము చదువుతాం. దేవుడైన యెహోవా తన వృద్ధాప్యములో తనకు వాగ్దానము చేసిన రీతిగా ఒక యవన కుమారుని ఇస్తాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆ తదుపరి ఆ ఒక కుమారుణ్ణి తిరిగి మళ్ళీ బలిగా అడగటం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ మాట మాట్లాడినప్పుడు 22వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినప్పుడు ఇస్సాకు అబ్రహాములు ఇద్దరు కూడా ఆ యొక్క మోరియా పర్వతమునకు వెళ్ళిపోయి ఆ యొక్క దహన బలికి సంబంధించినటువంటి పనిని జరిగిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఇస్సాకును బలిగా ఇయ్యమని అడిగాడో, ఆ విషయంలో అబ్రహాము వెనుదిరగక, ఇంకొకటి ఆలోచించకుండా తన కుమారుని, ఒక్కడై ఉన్న తన కుమారుని, తాను ప్రేమించిన కుమారుని ఇవ్వటానికి వెనకాడలేదు. అయితే 7-8 వచనాలకు వచ్చినప్పుడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమీ నా కుమారుడా నేను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అవునండి, ఈ సంఘటన చూసినప్పుడు అక్కడ సమస్తము ఉన్నది, కానీ బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల కనిపించలేదు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి ఇస్సాకు తండ్రిని పిలిచి అడుగుతాడు, తండ్రి, ఇక్కడ సమస్తము ఉన్నది, బలి ఇవ్వటానికి అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల ఎక్కడ అన్నప్పుడు ఈ మాట వింటున్నటువంటి బహుశా అబ్రహాము జీవితంలో ఒక దుర్ఘటమైన సంఘటన అయి ఉండవచ్చు. అబ్రహాము ఈ మాట విన్నప్పుడు తన మనసులో నొచ్చుకొని ఉండవచ్చు. అయితే అంటాడు కదా, కుమారుడా, బలి విషయంలో కానీ గొర్రెపిల్ల విషయంలో కానీ నువ్వేం ఆలోచించవద్దు, గొర్రెపిల్ల విషయంలో దేవుడే చూసుకుంటాడని చెప్పాడు.
ఆ రీతిగా 9, 12 వచనాలు మనం చూస్తే అదే అధ్యాయంలో, అలాగూ వారిద్దరూ కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. చూడండి, ఇక్కడ ప్రమాదము జరుగుతుంది అబ్రహాము జీవితంలో. ఏమిటి ఆ ప్రమాదము అంటే, తనకు ఉన్నటువంటి ఒక కుమారుని, ఒక్కడై ఉన్న తన కుమారుని ఇచ్చే ప్రమాదం. తాను ప్రేమించిన కుమారుని దేవుడి కోసం బలి ఇవ్వటానికి చంపే ప్రమాదం. ఈ విషయంలో వారిద్దరూ ఆ యొక్క బలిపీఠము దగ్గరికి వచ్చినప్పుడు, ఆ దేవుడు చెప్పిన స్థలానికి వచ్చినప్పుడు అబ్రహాము చక్కగా బలిపీఠమును కట్టి తయారు చేసి చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును తాళ్లతో బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద పడుకోబెట్టాడండి. అప్పుడు వెంటనే అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అవునండి, తాను తన కుమారుడైన ఇస్సాకును, తాను ప్రేమించిన ఇస్సాకును దేవుడైన యెహోవాకు బలి ఇవ్వటానికి ఏ విషయంలో వెనకాడలేదు. ఆ కట్టెల పైన పడుకోబెట్టి చంపటానికి కూడా సిద్ధపడ్డాడు. వెంటనే దేవుడు అబ్రహాముతో మాట్లాడి, నీకున్నటువంటి నీ ఒక్కగానొక కుమారుని ఇవ్వటానికి, నీవు ప్రేమించిన ఒక కుమారుని ఇవ్వటానికి నా విషయంలో నువ్వు వెనుదిరగలేదు అబ్రహామా, కనుక ఆ చిన్నవాని మీద చేయి వేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ వెనుదిరగలేదు, కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇంది విషయమును బట్టి నాకు అర్థమవుతున్నది అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ సంఘటన అంతట్లో కూడా అబ్రహాము ఆదికాండము 22వ అధ్యాయం అంతట్లో కూడా మనం చూస్తే ఇస్సాకు తండ్రికి లోబడ్డాడు. తండ్రి అయిన అబ్రహాము యెహోవా దేవునికి లోబడ్డట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా దేవుడికి అబ్రహాముకు మధ్యలో ఉన్నటువంటి నిబంధన ఒప్పందమును బట్టి, ఆ యొక్క మాటను బట్టి తన కుమారుని కూడా చంపటానికి వెనకాడలేదు, బలి ఇవ్వటానికి వెనకాడలేదు అబ్రహాము తండ్రి. కానీ అంతకంటే విశేషమైన విషయం ఏంటంటే, తన తండ్రి దేవుడికిచ్చిన మాట నిలబెట్టడానికి, తన తండ్రి దేవుని విషయంలో పడిపోకుండా ఉండటానికి, తన తండ్రి పూనుకొనిన పనిని జరిగించటానికి చావుకైనా సిద్ధపడ్డాడు ఇస్సాకు. ఇది ఒక కుమారుడు, ఒక అబ్బాయి, ఒక పిల్లవాడు, ఒక కుమారుడు తండ్రికి లోబడవలసినటువంటి విధానం. అవును ప్రియులారా, ఈ రోజుల్లో ఇలాంటి యవన వయసులో ఉన్నటువంటి పిల్లలు ఇలాంటి భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా చాలా అరుదుగా మనము చూస్తూ ఉన్నాం. తండ్రి భక్తిని నిరూపించుకోవటానికి, తండ్రి దేవుని చిత్తాన్ని జరిగించటానికి నేనెందుకు బలి అవ్వాలి, నేనెందుకు చనిపోవాలి అని ఇస్సాకు ఏమాత్రమూ ఆలోచించకుండా, నా మీద నా తండ్రికి సర్వ హక్కులు ఉన్నాయని గ్రహించి, నా తండ్రి నా దేవుని చిత్తాన్ని, నా తండ్రి తన దేవుని చిత్తాన్ని జరిగించటానికి నేను ఎంతకైనా తెగిస్తాను అనే తీర్మానము తీసుకున్నటువంటి ఇస్సాకు గొప్ప కుమారుడిగా పరిశుద్ధ గ్రంథంలో, ఒక విధేయత కలిగినటువంటి కుమారుడిగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాం. అందుకనే అబ్రహాము జీవితంలో చేయబడినటువంటి వాగ్దానం, నీ సంతానము ఇసుక రేణువల వలె ఉంటుందని అన్నాడు. ఆ రీతిగా ఇసుక రేణువల వలె సంతానమును కనటానికి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు ఈ రీతిగా బలి ఇచ్చినప్పుడు, ఇస్సాకు తన తండ్రి చిత్తాన్ని జరిగించటానికి, తన తండ్రి దేవుడికిచ్చిన మాట జరిగించటానికి లోబడ్డ విధానాన్ని బట్టి చూస్తే ఆ వాగ్దానము నెరవేర్చడంలో ఇస్సాకు ప్రథమ స్థానంలో ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండటం అనేది ఇస్సాకు జీవితం ద్వారా మనకు బహుస్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను ప్రియులారా. సంసోను గురించి మనము చూసినట్లయితే న్యాయాధిపతులు 13వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి
ఇశ్రాయేలులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో చెప్పాను. ప్రిలారా, ఇక్కడ మనోహ భార్యతో దేవుడి దూత మాట్లాడుతున్నటువంటి విషయం. మనోహ భార్యకు దేవుడి దూత ప్రత్యక్షమై సెలవిచ్చినటువంటి మాట, దేవుని వాక్యం ఏంటంటే, నీవు గర్భవతివై కుమారుని కంటావు. అయితే ఆ కుమారుడు ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెడతాడు. ఆ కుమారుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీని కాపాడుతాడు. అయితే ఆ కుమారుని తల మీదికి నీవు మంగళకత్తి తీసుకురాకూడదు. ఆ కుమారుడు దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు. ఆ కుమారుడు ఉన్నప్పుడు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండా ఉండాలి. అపవిత్రమైనవి దేనివి కూడా నువ్వు తినకుండా ఉండాలి. దేవుడు చెప్పిన విధముగానే మనోహ భార్య తాను గర్భవతి అయిన దినము మొదలుకొని కుమారుని కన్నంత వరకు కూడా దేవుడు చెప్పిన రీతిగానే సంసోను విషయంలో బహు జాగ్రత్తగా ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండి కుమారుని గర్భంలో మోసి ఆ తర్వాత తాను కన్నప్పుడు తాను పెరిగి పెద్దవాడయ్యేంత వరకు తన తల మీదకి మంగళకత్తి తీసుకురాలేదు. కారణం ఏంటంటే ఆ కుమారుడు గర్భమున పుట్టినది మొదలుకొని దేవుని కొరకు నాజీరు చేయబడ్డాడు. ఇలాగ నాజీరు చేయబడినటువంటి ఒక యవనస్తుడు, పెరిగి పెద్దవాడవుతున్నటువంటి యవనస్తుడు యవ్వన దశలోనికి వచ్చినప్పుడు తన బలమును బట్టి, తన శౌర్యమును బట్టి దేవుని కొరకు రోషముగా ఉండవలసినటువంటి ఈ వ్యక్తి ఎంత అవిధేయతగా మారిపోయాడో, ఎంత అవిధేయుడిగా ఉన్నాడో మనం ఇక్కడ చూద్దాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 2-3 వచనాలు. అప్పుడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతని చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా. చూసారా ప్రియులారా, ఆయన ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని చూడగానే తన మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు, ఆమెను కోరుకునడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మగారితో చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను నేను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో చెప్పాడు. అక్కడ దేవుని వాక్యం సెలవిచ్చింది, తాను గర్భంలో ఉన్నప్పుడు మద్యమునే కానీ ద్రాక్షరసమునే కానీ అపవిత్రమైనవి దేనిని కూడా నీవు తినకూడదు, ముట్టకూడదని చెప్పినప్పుడు, గర్భము మొదలుకొని నీ కుమారుడు నాజీరు చేయబడ్డాడు, తల మీదకి మంగళకత్తి తీసుకురాకూడదని చెప్పినప్పుడు ఎంతో జాగ్రత్తగా పెంచినటువంటి తల్లి తండ్రి, కానీ యవ్వన వయసుకు వచ్చినప్పుడు తల్లిదండ్రుల చేతిలో నుంచి తన జీవితాన్ని బయటికి లాక్కొని లోకానుసారమైనటువంటి జీవితం, లోక సంబంధి వలె జీవించటానికి ఒక నాజీరు చేయబడినటువంటి యవనస్తుడు సిద్ధపడ్డాడు అంటే ఎంత భయంకరమైన విషయమో ఇక్కడ మనము గ్రహిస్తున్నాం. అప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనుల కుమార్తెలలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుటకు వెళ్ళుచున్నావా అని అడిగిరి. అయితే అప్పుడు సంసోను అంటాడు, నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, తల్లి తండ్రి ఇద్దరు కూడా చెప్తున్నా కానీ ఆ మాట వినకుండా, నచ్చ చెప్పినప్పటికీ కూడా ఆ మాట వినకుండా తన మీద ఉన్నటువంటి ఆ దేవుని అభిషేకమును, దేవుని ప్రతిష్ఠితను, తాను నాజీరు చేయబడ్డాడన్న విషయాన్ని మర్చిపోయి లోక సంబంధి వలె లోకములో కూరుకుపోయి ఒక అన్యజనుల దగ్గరికి వెళ్ళి ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను పెళ్లి చేసుకోవటానికి కూడా వెనుదిరగట్లేదు. తల్లిదండ్రులు వారిస్తున్నారు, ఖండిస్తున్నారు, నీవు దేవుని కుమారుడు అని చెప్పినప్పటికీ కూడా లేదు, నేను ఈ అమ్మాయిని ఖచ్చితంగా చేసుకుంటానని తిరగబడుతున్నట్లుగా ఇక్కడ సంసోను విషయంలో మనము చూస్తున్నాం. ఆ రీతిగా అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి దెలీలా దగ్గరికి వెళ్ళి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి తన రహస్యాన్ని, తన బలమును, తన శక్తిని, తన దేవుని అభిషేకమును, ప్రతిష్ఠితను ఆ యొక్క స్త్రీకి మొత్తము తెలియపరుస్తాడు సంసోను. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 17వ వచనములో తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసెను, నా తల్లి గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. చూసారా అండి, తాను దేవునికి ప్రతిష్ఠించబడ్డాడు అని, దేవునికి నాజీరు చేయబడ్డాడనే విషయము సంసోనుకు తెలిసినప్పటికీ కూడా ఆ విషయములో దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఏమాత్రము కూడా ఆయన మరి మనసును సంసిద్ధము చేసుకోవట్లేదు. 19వ వచనంలో చూస్తే ఆ యొక్క వేశ్య దెలీలా తన తొడ మీద అతన్ని పడుకోబెట్టేసి ఒక మనుషుని పిలిపించి అతని తల మీద
7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. అవిధేయత కలిగినటువంటి కుమారుడు, తల్లిదండ్రులకు అవిధేయులు. అవును ప్రియులారా, ఈరోజు ఈ యొక్క కడవరి దినాల్లో జీవిస్తున్న మనమందరము కూడా గ్రహించాలి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాట వినట్లేదని బాధపడుతూ ఉన్నారు, తమ బాధల్ని వెళ్ళపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, గ్రహిస్తున్నారా? మనము జీవిస్తున్నది అపాయకరమైనటువంటి దినాలలో ఉన్నాం. మనము జీవిస్తున్నది అంత్యదినములు. ఈ అంత్యదినములలో అపాయకరమైన కాలములు ఎవరి వలన వస్తున్నాయంటే తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి పిల్లల వలన వస్తున్నాయి. అవును, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండకుండా అవిధేయులుగా ఉండి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసి దేవుని మాటను ప్రక్కన పెట్టి దేవుని సేవకుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడకుండా చివరికి తల్లిదండ్రులను కూడా దూషిస్తూ తల్లిదండ్రుల్ని ద్వేషిస్తూ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ దేవుని చిత్తములో నుండి తల్లిదండ్రుల యొక్క చిత్తములో నుండి మాటలో నుండి పెంపకములో నుండి చేతుల్లో నుండి పారిపోయి సాతానుడి యొక్క కబంధ హస్తాల్లోనికి అనేక మంది యవనస్తులు చిక్కిపోతున్నారు. ప్రియులారా, అయితే తల్లిదండ్రులకు అవిధేయులై ఉన్నటువంటి పిల్లల విషయంలో క్రైస్తవ ప్రపంచము జాగ్రత్తగా ఉండాలి. వారికి మనందరము కూడా విముఖులుగా ఉండాలి. ఒకవేళ వారితో సాంగత్యము చేసినట్లయితే, ఒకవేళ వారితో సహవాసము చేసినట్లయితే వారి వలననే ప్రపంచానికి క్రైస్తవ్యానికి ఈ కడవరి దినాల్లో ప్రమాదం వస్తుంది, అపాయకరమైన కాలములు వస్తాయనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఎక్కడో కాదండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని ఒక విధేయత కలిగినటువంటి యవనస్తుడు ఇస్సాకు గురించి మనం వింటున్నాము. ఒక అవిధేయత కలిగినటువంటి సంసోను గురించి మనం వింటున్నాం. ఇంకొక ఆయనని నేను పరిచయం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనము చదువుతున్నట్లయితే సమూయేలు యొక్క జీవిత చరిత్ర మనకు అక్కడ కనిపిస్తుంది. హన్నా దేవుని మందిరంలో ప్రార్థించిన కారణాన్ని బట్టి, విజ్ఞాపన చేసిన కారణాన్ని బట్టి, ఇదిగో ఆమె దేవుని మందిరంలోనికి వెళ్ళి మోకరించి కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తుంది. అయ్యా, నాకు ఒక మగ కుమారునిచ్చినట్లయితే, మగ బిడ్డనిచ్చినట్లయితే తిరిగి నేను నీ సేవకిస్తాను ప్రభు అని ప్రార్థన చేసుకున్న కారణాన్ని బట్టి దేవుడు ఆమె గర్భద్వారమును తెరిచాడు. సంవత్సరము తిరిగే లోపే దేవుని సేవకుని మాట ప్రకారంగా ఆమె కౌగిట్న 12 కుమారుడు ఉండటము ఈ లేఖన భాగంలో మనము చదువుతూ ఉంటాం. అయితే ప్రియులారా, ఆ రీతిగా దేవుడు హన్నా గర్భద్వారమును తెరిచినప్పుడు సమూయేలు అనే కుమారుణ్ణి ఆమెకు అనుగ్రహిస్తాడు. అయితే అక్కడ మనం గమనిస్తే 27వ వచనం, 1వ అధ్యాయము 27వ వచనములో తాను ప్రార్థన చేసుకున్న రీతిగా, తాను దేవుడి దగ్గర నిర్ణయం తీసుకున్న రీతిగా ఆ బిడ్డను, ఒకవేళ నాకు మగబిడ్డను దయచేసినట్లయితే నీ సేవకే ఇస్తాను ప్రభు అన్న కారణాన్ని బట్టి, ఆ నిబంధనను బట్టి తీసుకొని వచ్చింది. ఆ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. ఆ చిన్న వయసులో అప్పుడే పాలు మాన్పించేసింది తల్లి. ఆ పాలు మానిన వెంటనే తీసుకుని వచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టి, నాయనా కుమారుడా, నీవు ఇక్కడే ఉండవలసి ఉన్నది, ఇక్కడే నువ్వు పెరగవలసి ఉన్నది, ఈ దైవ సేవకుడి ప్రతి మాట నువ్వు వినవలసి ఉన్నది, నీవికి ఎన్నటికి నీ ఇంటికి తిరిగి రాకూడదు అని చెప్పి అక్కడ విడిచిపెట్టినప్పుడు తల్లితో పాటు వెళ్ళే మనసు ఆయన లేదు. కానీ తల్లి మాట విని అక్కడే దేవుడికి మ్రొక్కి ఆ మందిరంలో ఉండటానికి నిర్ణయం తీసుకున్నాడు సమూయేలు. అందుకే సమూయేలు ఒక న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా, ప్రవక్తగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తలను అభిషేకించేటటువంటి ఒక దేవుని యొక్క సేవలో, దేవుని చేతిలో బలమైనటువంటి సాధనముగా ఉండటానికి సమూయేలు తన జీవితాన్ని సమర్పించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. గ్రహిస్తున్నారా ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా? ఇక్కడ మనము తెలుసుకున్నటువంటి 3 వ్యక్తుల జీవిత చరిత్రలో 2 దేవుని యొక్క వాక్యానికి లోబడ్డారు, దేవుని మాటకు లోబడ్డారు. కానీ యవనస్తుడైన సంసోను తన మంచి యవన ప్రాయములో, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని సెలవిస్తూ ఉన్నది. మంచి యవన వయసులో దేవుని కాడి మోస్తూ దేవుని కొరకు జీవించవలసినటువంటి ఈ వ్యక్తి అపవాది కబంధ హస్తాల్లోనికి చిక్కిపోయాడు, లోకంలో కూరుకుపోయాడు, లోకాశల్లో కూరుకుపోయాడు, వేశ్య సాంగత్యంలోనికి వెళ్ళాడు, అక్రమములోనికి వెళ్ళిపోయాడు, పాపములోనికి వెళ్ళిపోయాడు. ఈ యొక్క పాపపు ఆలోచనల్లోనే
దేవుడి యొక్క అభిషేకము తన మీద ఉన్నది, దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వాడు అన్న విషయము గ్రహించినప్పటికీ కూడా అది ప్రక్కన పెట్టి తల్లిదండ్రులకు అవిధేయుడుగా ఉన్నటువంటి సంసోనును కూడా మనము చూస్తున్నాం. అందుకని తన బలము పోయింది, ఫిలిష్తీయుల చేతుల్లో ఓడిపోయాడు, మరణమైపోయాడు. తన జీవిత చరిత్ర మధ్యలోనే ముగించబడింది బహు విషాదకరముగా. కానీ సమూయేలు ఆదర్శంగా ఉన్నాడు, ఇస్సాకు ఆదర్శంగా ఉన్నాడు. ప్రియులారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ముఖ్యముగా యవన కుమారులారా, యవన కుమార్తెలారా, మీరు మీ తల్లిదండ్రులకు లోబడి ఉంటున్నారా? మీ తల్లిదండ్రుల మాట ప్రకారంగా మీరు జీవిస్తున్నారా? ఒక భక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నీవు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కుటుంబంలో ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి నీవు ఎంత భయభక్తులు కలిగి ఉండాలి? ఇస్సాకును చూడండి, చావటానికైనా సిద్ధపడ్డాడు. తన తండ్రి చంపవలసి వచ్చినప్పుడు చావటానికైనా సిద్ధపడ్డాడు. సమూయేలు చూడండి, తన తల్లి దేవుని మందిరంలో విడిచిపెట్టినప్పుడు తను చావు వచ్చేంత వరకు, చనిపోయే దినము వరకు కూడా దేవుని మందిరంలోనే ఉండటానికి సిద్ధపడ్డాడు సమూయేలు గారు. కనుక ప్రియ సంగమా, ఈరోజు నీ నిర్ణయం ఏమై ఉన్నది? ఈ మాటలు వింటున్నటువంటి నీవు, దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది, తల్లిదండ్రులకు అవిధేయులైన వారికి నీవు నేను విముఖుడిగా ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, వారికి నీవు విముఖత చూపించాలని ఆశపడుతున్నావా? లేదా నీవు వారి వలె ఉండి, సంసోను వలె ఉండి, మధ్యలోనే నీ జీవితాన్ని ముగించుకొని నాశనాన్ని కొని తెచ్చుకునే వాడిగా ఉండాలనుకుంటున్నావా? యవన కాలములో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. యవన కాలములో ఉన్న నీవు నేను దేవుని కాడి మోయిట మనకు మేలు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని కాడి మోయవలసినటువంటి నీవు, దేవుని చేతిలో బలమైన బాణముగా ఉండవలసినటువంటి నీవు ఎవరి చిత్తాన్ని జరిగిస్తున్నావు? ఎవరి మాటను వింటున్నావు? ఎవరికి లోబడి జీవించాలనుకుంటున్నావు? అయితే వాక్యములో మనం గమనిస్తాం, ఆయన అంటాడు కదా, యవనులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని రాయబడింది. అవును ప్రియ యవనస్తుడా, ప్రియ యవన సహోదరి సహోదరుడా, నీ జీవితము నా జీవితము దీవెనకరంగా ఉండాలి అంటే, మన బ్రతుకులు మారాలి అంటే దేని చేతను మన జీవితాలు మార్చుకోలేము. కానీ దేవుని వాక్యమును జాగ్రత్తగా చూడటాన్ని బట్టి మాత్రమే మన జీవితాన్ని మనం బాగు చేసుకుంటాం. నీ జీవితం బాగుపడాలని ఆశిస్తున్నావా? నీ జీవితము ధన్యకరముగా ఉండాలని ఆశిస్తున్నావా? నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరగాలని, నువ్వు అనేకులకు దీవెనగా ఉండాలని, దేవుని చిత్తము నీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నావా? దేవుని వాక్యమును శ్రద్ధగా ధ్యానించు, దేవుని వాక్యమును శ్రద్ధగా విను. దేవుని వాక్యమును బట్టి మాత్రమే తప్ప మరి దేని వలన కూడా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేవు. ఇస్సాకు దేవుని మాటకు లోబడ్డాడు, సమూయేలు దేవుని మాటకు లోబడ్డాడు. వీరిరువురు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడ్డారు. తల్లిదండ్రుల కోసం ఎంతటికైనా తెగించారు. తాము విధేయులుగా ఉండటానికి ప్రయత్నము చేశారు, విధేయులుగా ఉండటానికే సంసిద్ధులుగా ఉన్నారు. కానీ సంసోను విషయంలో అది జరగలేదు. ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా సంసోను వలె కాకుండా ఇస్సాకు వలె, ఒక సమూయేలు వలె, ఇంకా ఎంతోమంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ తల్లిదండ్రులకు లోబడి ఉండుమని. ఆ రీతిగా నీవు నేను తల్లిదండ్రులకు లోబడాలని, చివరి దినాల్లో వీరి వల్ల అపాయకరమైన కాలములు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సెలవిస్తున్నప్పుడు మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్న వారి పట్ల వస్తుంది. వారికి మేము విముఖులమై ఉండాలి ప్రభువా. ఆ రీతిగానే మీరు వాక్యము సెలవిచ్చి ఉన్నారు. మేము కూడా నైనా సంసోను వలె కాకుండా ఇస్సాకు వలె, సమూయేలు వలె ఉండటానికి మీ కృప దయచేయమని, మీరే మహిమ పొందుకొనమని, మీ అభిషేకమును ప్రతిష్ఠితను మా అందరికీ అనుగ్రహించమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.